మ్యూట్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 13వ రోజు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అండ్ స్వర్ణమాలమ్మ గారికి 1000 కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి ఆత్మజ్ఞానం అందించిన ఆత్మ గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు 13వ రోజు అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ఈ ప్లాట్ఫామ్ మీద చక్కటి గురువులు, స్పీకర్స్, గెస్ట్లు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మన గెస్ట్ అయిన స్వాతి గారు, స్వాతి రాయప్రోలు, అలాగే మరి మన స్పీకర్ శ్రీదేవి మేడం, ఈ ఇద్దరు స్త్రీమూర్తులకి అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద మరి ఒక్కసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి వాళ్ళిద్దరికి స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి గెస్ట్ అయిన రాయప్రోలు గారిది ఒక్కసారి ఆన్ చేయండి సార్. మేడం ఇట్స్ అన్మ్యూటెడ్. ఆన్ చేశాను మేడం. ఓకే, ప్లే చేయమంటారా? ఓకే, చేయండి సార్. స్వాగతం స్వాతి మేడం, మీరు ఈరోజు వస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి జేసీఐ తరపు నుంచి మేము విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి 40 days ధ్యాన యజ్ఞం అని చేస్తున్నాము. మరి అందులో మీరు మీ సూచనలు, మీ యొక్క సందేశం మాకు అందిస్తారని మీ అందరం ఎదురు చూస్తున్నాము. మేడం కోసం ఒక్కసారి మీరు ప్లే చేయండి సార్. ఓకే మేడం, మీ నాయిస్ వస్తుంది చూడండి, మీ మైక్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి. నేనా సార్? రమణి గారు, రమణి మేడం. స్టార్ట్ చేయండి. హలో, స్టార్ట్ చేస్తున్నాను. చేస్తాను. స్వాతి రాయప్రోలు బ్రాన్ టు రామజోగారావు గారు అండ్ అన్నపూర్ణమ్మ గారు. She completed MSc Zoology in Andhra University with a distinction. Worked as a college lecturer for many years. Married to Bhaskar Rayaprolu, marine engineer. She blessed with 2 children, son doing engineer and daughter doing medicine. 2015 November, donated blood to first time for KGS requirement came in Facebook and understood the importance of blood donation and started All India Blood Donors Organization AIBDO. She is founder and president of this organization and moving forward by helping the poor. Helped with 6,000 donors for more than 6,000 operations per poor. Joined JCI in 2018 to 25th April and became president in 2019 and became famous for her big projects. Anunityam 365 days blood helper to poor in her presidential tinsel.
Vagdevi project giving educational slum areas children started 3 slum areas tutorials and gave free education beneficiaries are more than 150 students. Adopted blind schools Netha Vidyalaya at Tushikonda, a dynamic IPP, immediate past president of Femi Power, 3 national awards winner, our Swati Rayaprolu. Thank you, Swati Rayaprolu garu. Welcome, madam. స్వాతి మేడం, ఈ యొక్క చక్కటి మెసేజ్ కోసం మీ అందరం ఎదురు చూస్తున్నాం మేడం. నమస్తే అండి. నమస్తే. ఈ ప్లాట్ఫామ్ మీద మీ అందరినీ కలుసుకోవడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చక్కని ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి అండ్ నన్ను పిలిచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రమణి మ్యామ్. అండ్ మీ అందరికీ తెలిసినదే, మళ్ళా సేమ్ ఆ 4 ముక్కలే ఒక్కసారి చెప్పుకుందాం. సో పూర్వం మన పెద్దవాళ్ళంతా ఎప్పుడూ కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చేతులు సబ్బులతో తోముకున్న తర్వాత ఇంట్లోకి రానివ్వడం, చక్కగా పసుపు రాసిన గుమ్మాలు, తోరణాలు కట్టిన గుమ్మాలు. సో సేమ్ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ కరోనా టైంలో సో మనకి అవే రిపీట్ అవుతున్నాయండి. సో మనకి మధ్యలో ఈ ఇంగ్లీష్ తత్వాన్ని, పాశ్చాత్య సంగీతం తత్వం, పాశ్చాత్య దేశాల యొక్క విషయాలు తెలుసుకొని హగ్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం చేతులు కలుపుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వచ్చినా మళ్ళా మనకి కరోనా అనేటువంటి వైరస్ మళ్ళా మన పాత సాంప్రదాయాన్ని అంతా తీసుకొచ్చింది. ఒక విధంగా కరోనా వల్ల మనకి లాభం చెందిందనే చెప్పాలి. సో నెంబర్ 1. నెంబర్ 2 ఇంకా ఏం చెప్పాలంటే, మీరందరూ గమనించారు లేదో, ఇది వరకటి కన్నా మనం మన ఇంట్లో అందరు మెంబర్స్ తోటి కలిసి ఉంటున్నాం. సో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు భోజనాలు వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో వచ్చి భోజనాలు చేయడానికి లేదు. ఇప్పుడు అందరూ కలిసి ఇంటి పెద్దతో సహా, మన ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5 అందరం కలిసి భోంచేస్తున్నాం. సో అదొక ప్లస్ పాయింట్ అండి కరోనా వల్ల. సో మనకి చాలా చాలా నష్టాలు చేస్తోంది. ప్రతి ఒక్కళ్ళం భయపడుతూ బితుకుమనే బతుకుతున్నాం, కాదన్ను. బట్ ఇందులో కూడా ఒక పాజిటివ్ నేచర్, మనం వెతుక్కుంటూ ముందరికి వెళ్ళాలి కానీ భయపడుతూ వెనక్కి అడుగు వేయకూడదు అంటానికి ఇంకొక ఎగ్జాంపుల్ మనకి రమణి మేడమే. ఎందుకంటారా, ఈ 40 days ఆత్మ అంటే అంతర్లీనమైనటువంటి మన ఆత్మ సౌందర్యాన్ని బయటకు తీసుకొచ్చి మెడిటేషన్ ద్వారా మన అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి మనోధైర్యాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినటువంటి రమణి మ్యామ్ కి ఇంకొకసారి కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్లాస్మా గురించి ఒక్క 2 minutes మాట్లాడతానండి. వాట్ ఈస్ ప్లాస్మా డొనేషన్? ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ అందరికీ తెలుసు. The 1 unit of blood will save 3 lives అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి సో 4th stage వస్తే డాక్టర్స్ కంపల్సరీగా ప్లాస్మా డోనర్స్ ని వెతుక్కోండి అని చెప్పేస్తున్నారు. ప్లాస్మా అంటే ఏం లేదండి, ఒక ఎల్లో కలర్ లిక్విడ్ ఇన్ బ్లడ్. ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్స్, ప్లాస్మా, వాటర్, ఈ ఆర్బిసి అండ్ డబ్ల్యూబిసి అన్ని కలిసి ఉంటాయి రక్తంలో. అందులోంచి ఎల్లో కలర్ లిక్విడ్ ని సెపరేట్ చేసి మనకి ఒక యూనిట్ ఆఫ్ ప్లాస్మా అంటే ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ నుంచి 2 మనుషులకి సరిపడే ప్లాస్మాని తీస్తారండి. 400 ml వస్తుంది. సో ఇది 2 మనుషుల్ని మనం బతికించడానికి పనికొస్తుంది. ఈ ప్లాస్మాలో ఈ కోవిడ్ సమయంలో వాళ్ళు ఏదైతే యాంటీబాడీస్, డబ్ల్యూబిసి చేసేటువంటి పని అదే అండి. రక్తంలో యాంటీబాడీస్ ని మనకి ఫైట్ చేయడానికి, రోగ నిరోధక శక్తిని పెంచేదే డబ్ల్యూబిసి. సో ఆ ఫైట్ చేసే యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాంటీబాడీస్
మీ దగ్గర నుండి కొన్ని వాళ్ళకి ఇస్తారు, సో దట్ ఆ పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుందని. సో దీనికి కోవిడ్ వచ్చింది అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడిపోతున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది మనం చేసిన తప్పు కాదు, ఎక్కడో ఏదో విధంగా ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఏదో విధంగా వస్తుంది. సో వచ్చిన వాళ్ళు తగ్గిన తర్వాత సో మీ అంతట మీరే వాలంటరీగా వచ్చి ప్లాస్మా డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రమణి మ్యామ్ కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ స్వాతి గారు, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఈ టైంకి చాలా అవసరం మీ మెసేజ్. ఇది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. మరి ఇంకొక స్త్రీమూర్తిని మనం పరిచయం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు మన స్పీకర్ శ్రీదేవి మేడం. స్వాగతం శ్రీదేవి మేడం, మీకు ఆత్మ ప్రణామాలు. సార్ మేడం కోసం ఓకే, అన్మ్యూట్ చేశానండి. థ్యాంక్ యూ రమణి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వినిపిస్తుందండి అందరికి? వస్తుందండి. ఒక్కసారి పరిచయం స్టార్ట్ చేసుకొని ఓకే మేడం. ఆడియో ఆన్ చేయండి సార్. ఓకే మేడం. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునుకైనా వాని అబ్బకైనా కాలపు జవు లేక తలుపులెట్టులుడును, విశ్వదాభిరామ వినురవేమ అంటూ గురువు స్థానంలో పూర్తి స్థాయిలో జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి, సీనియర్ మోస్ట్ పర్సన్ ఎప్పటికప్పుడు గుర్తు చేసి సరైన దారిలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి వ్యక్తికైనా పూర్తి సత్యం తెలుసుకోవడం చాలా కష్టమే. తాళం చెవి లేకుండా తలుపు ఊడదో అలాగే సరైన దారిని గురువు అనేవాడు తప్పకుండా చూపించి తీరవలసింది. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ డైరెక్టర్ సీనియర్ కౌన్సిలర్ అయిన శ్రీదేవి మేడం పూర్తి స్థాయిలో ఆత్మజ్ఞానం ద్వారా రోగికి కౌన్సిలింగ్ ఇస్తూ ఇప్పటికి ఎన్నో వందల మంది ఆరోగ్యాలను బాగు చేసిన ఆరోగ్యదాత. ఆమె చదువుకున్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ చిన్నతనంలోనే పెళ్లి పిల్లలు సంసార సాగరంలో మునిగిపోవటం వల్ల తన తమ్ముడి యొక్క మరణం తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నట్లు చేసిందని అన్నారు. మెడికల్ డాక్టర్ కాకపోయినా ఆధ్యాత్మిక డాక్టర్ అయ్యారు. స్పిరిచువల్ టాబ్లెట్లో ఒక గ్రేట్ పిల్లర్. శ్రీదేవి అమ్మ ఇచ్చిన కౌన్సిలింగ్ నాకు తెలిసి అనగా నేను ఆమె దగ్గర తీసుకున్న కౌన్సిలింగ్స్ వరకు లక్ష్మీ సరస్వతి పార్వతి, మాటే మంత్రం పలుకు బంగారం, పరస్పర సంబంధాలు, జీవిత లక్ష్యం, మంచి కష్టాలు, చెడ్డ కష్టాలు, ఇవి కాక 350 స్పిరిచువల్ టాబ్లెట్లు జికేసారి కనిపెట్టిన ఆధ్యాత్మిక మూలికలైతే ఈ మూలికలతో శ్రీదేవమ్మ వైద్యం చేస్తారు. ఈ వైద్యంలో వాళ్ళు చక్కగా మీ ఆరోగ్యం మీ చేతల్లో అని తెలుసుకునేటట్లు చేసుకునేక వాళ్ళు ఆనందో బ్రహ్మ అని ఎంతో ఆత్మానందాన్ని పొంది ఆనందో బ్రహ్మలో పాల్గొనేటట్టు చేసేవారిలో ముఖ్యులు ఈ శ్రీదేవమ్మ. మరి ఈరోజు మనం శ్రీదేవమ్మని ఈ అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీద స్వాగతించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. స్వాగతం. మా విశాఖ ప్లైడియన్స్ తరపు నుంచి, ఇక్కడ ఉండే ఆత్మీయులందరి తరపు నుంచి మీకు స్వాగతం. థ్యాంక్ యూ రమణి, థ్యాంక్ యూ సో మచ్. ఈ విశాఖ ప్లైడియన్స్ అంతర్లీనమే ఆత్మ సౌందర్యం అని చెప్పి ఒక మంచి సెషన్, ఒక ప్రాజెక్ట్ ని తీసుకుని రమణి మేడం ఇంత అద్భుతంగా చక్కగా ఈరోజు 13వ రోజు కార్యక్రమానికి మనందరం కూడా ఆహ్వానం పలుకుతూ ఇంత మంచి అవకాశాన్ని మనందరికీ ఇచ్చినందుకు, అందులో ఒక భాగస్వామిగా నన్ను చేసినందుకు రమణి మేడంకి నా వైపు నుంచి
ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరి తరపు నుంచి కూడా ఒకసారి తనకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సెషన్లోకి మనం వెళ్దామండి. నా పరిచయం కూడా నేను చేసుకుంటాను. నా వాయిస్ అందరికీ క్లారిటీగా ఉందా లేదా అన్నది ఒకసారి చెప్పండి. చాలా క్లియర్ గా ఉంది మేడం. వండర్ఫుల్. థ్యాంక్ యూ రమణి. సో మేడం చెప్పారు ఇందాకలా ఫస్ట్ మనకి గెస్ట్ గా వచ్చిన స్వాతి మేడం కూడా చాలా చక్కగా ప్రజెంట్ భూమి మీద ఏదైతే ఒక భౌగోళిక పరిస్థితులను అనుసరించి మనందరం కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఈరోజు జూమ్ సెషన్స్ ఇంత చక్కగా అటెండ్ అవుతూ ఉండడానికి కావాల్సిన ఒక కారణాన్ని మనకి ఏదైతే కలిగించిందో దాని గురించి మేడం కొంచెం సైంటిఫిక్ గా బాగా చెప్పారు. ఆ మేడం కూడా సో నా వైపు నుంచి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నా పేరు శ్రీదేవ్ అండి. లాస్ట్ 20 years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. 2000 సంవత్సరంలో నా భర్త ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సో ఆయనే నా మొట్టమొదటి గురువు. 2000 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చినా కూడా సీరియస్ గా ధ్యానం చేయడం కానీ అంత త్రికరణ శుద్ధిగా దాన్ని తీసుకోవడం కానీ జరగలేదు. ఏదో సాదా సీదాగా ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు లేదు నాకు బాగా అన్ఈజీగా ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోవడం లేచిపోవడం, అలానే ఒక 2 years అంటే 2002 వరకు కూడా అలాగే కంటిన్యూ చేశాను. మధ్య మధ్యలో చేయడం, మధ్య మధ్యలో మానేయడం. కానీ 2002లో మా బ్రదర్కి ఒక సీరియస్ ఇల్నెస్ అనమాట. ఇంకా తను చనిపోతాడు అనే స్టేజ్కి తనకి ఒక డిసీజ్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా నేను మెడిటేషన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు డాక్టర్ జీకే గారి పరిచయం అవ్వడం. సో ఆయన పరిచయం కూడా నా భర్త ద్వారానే. సో ఆయన ఇలా అండమాన్ నుంచి ధ్యాన ప్రచారం పూర్తి చేసుకుని వచ్చి వైజాగ్ దగ్గర వేపకొండ జంక్షన్లో ఒక నిజం హాస్పిటల్ అని చెప్పి ఒక 20 బెడ్స్తో ఒక హాస్పిటల్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడము. దాంట్లో ఒక 20 బెడ్స్తో కింద మెడికేషన్, పైన ఒక 20 బెడ్స్తో మెడిటేషన్కి సంబంధించి రన్ చేయడం. అందులో మా బ్రదర్ని తీసుకుని వెళ్ళి పరిపూర్ణమైన ధ్యానం అనేది తెలుసుకోవడం జరిగింది. ధ్యానం తెలుసు నాకు, కానీ దాని మీద అంత జ్ఞానం కానీ అవగాహన కానీ లేదు. చిన్న చిన్న బుక్స్ చదవడం, ఆ బుక్స్ కూడా చాలా ఆట విడుపుగా చదవడం తప్పించి పుస్తకం చదవడం దాంట్లో పూర్తి జ్ఞానాన్ని అవపోసం చేసే అంత ఎప్పుడూ చేయలేదు. సో అలా అక్కడ ఆ అబ్బాయితో చాలా నేర్చుకోవడం జరిగింది. అప్పుడే డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు కూడా నాకు పరిచయం అవడం జరిగింది. సో ఆయన పరిచయం ఆ రోజు ఆ నిజం హాస్పిటల్లో మా బ్రదర్ని తీసుకుని వెళ్ళి ఒకే సిట్టింగ్ ఒక 2.5 hours నేను మెడిటేషన్ కూర్చోవడం ఫస్ట్ టైం అనమాట. ఒక 2.5 గంటలు ఏకదాటిగా ధ్యానం చేయడం, ఆ ధ్యానంలో కొన్ని అనుభవాలు నేను పొందడం. సో అక్కడి నుంచి నాకు చాలా ఒక పెద్ద విశేషం ఏదో ఉంది దీంట్లో, అది తెలుసుకోవాలి అంటే మామూలుగా ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు అలా చేయడం, ఏదో ఎవరో చెప్తే మామూలుగా వినడం. అంటే వినడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఏకాగ్రతతో వినడం, శ్రద్ధతో వినడం, భక్తితో వినడం, ఇలా వినడంలో కూడా చాలా రకాలు ఉంటాయి మనకి. సో అలాంటి మామూలుగా కాకుండా ఆ రోజు ఏదో ఒక రియలైజేషన్ అనమాట. నాకు సెల్ఫ్లో నాకే ఒక తెలియని ఒక భావాతీత స్థితికి నేను చేరాను ఆ 2.5 గంటల ధ్యానంలో. సో ఆ రోజు అలా మొదలుపెట్టిన జీవితం ఈ 18 సంవత్సరాలు. అంటే ధ్యానం తెలిసి 20 సంవత్సరాలు అయినా ఆ సిన్సియర్గా నిజాయితీగా చేయడం అనేది 18 సంవత్సరాల్లో ఎంతో. అంటే నేను ఒక కామన్ హౌస్ వైఫ్గా ఉండి ఈరోజు ఈ స్థాయికి నేను కొన్ని వందల మందికి హెల్త్ కంప్లైంట్స్కి కౌన్సిలింగ్స్ చేసే స్థాయి వరకు ఎదగలిగాను. అంటే నేను ఉన్న స్థితి నుంచి ఈ స్థాయి వరకు ఎదగలిగాను అంటే కేవలం ధ్యానం, శాకాహారం, సజ్జన సాంగత్యం, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏదైతే డాక్టర్ జీకే గారు కొన్ని లక్షల మందితో ఇంటరాక్షన్ కలిగి వాళ్ళందరి మీద కూడా ఒక పరిశోధన లాగే, ఆయన ఒక రీసెర్చ్ లాగే, నిజంగా ఆయన ఒక MBBS క్వాలిఫైడ్ డాక్టర్ అయినా కూడా ఒక ఆధ్యాత్మిక అంటే ఒక ఆత్మ స్థితిలో ఈరోజు ఏదైతే మనం అంతర్లీనంతో ఆత్మ సౌందర్యం అనే ఒక క్యాప్షన్ పెట్టుకుని ఈ సెషన్ స్టార్ట్ చేశామో, ఆ అంతర్లీనం అవ్వడం అంటే ఏంటి, అంతర్లీనంగా ఉండి ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి అనే దానికి మూలం ఆ రోజు నుంచి నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను. అలా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ మొట్టమొదటి ఇది ఒక ధ్యానారోగ్యంగా మొదలయ్యి
ఒక 5-6 సంవత్సరాలు అలానే స్టార్ట్ అయ్యి దాని తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంగా రూపుదిద్దుకుని దాని తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ గా పత్రి సార్తో ఈ 3 పేర్లు కూడా పత్రిజీ పెట్టినవే. సో ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీగా దీన్ని రిజిస్టర్ చేయించి ఒక ట్రస్ట్ గా ఫామ్ చేసి దాని అండర్లోనే దాదాపు ఒక 150 మంది సీనియర్ అండ్ జూనియర్ కౌన్సిలర్స్ తో ఈ ప్రాజెక్ట్ రన్ చేయడం జరుగుతుందండి. సో అట్లాగే రమణి మేడం కూడా పరిచయం అయ్యారు ఈ ప్రాజెక్ట్ కి తను కూడా పరిచయం అయ్యి తన హెల్త్ కంప్లైంట్ ని తను తగ్గించుకుని తను ఏదైతే ఒక ప్రొఫెషన్, తనకి ఒక బ్యూటీషియన్ అనేది తన ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్ లోనే తను చేస్తున్న ఆ బాహ్య సౌందర్యానికి తను అంతర్లీనమై ఆ ఆత్మ యొక్క సౌందర్యాన్ని తెలుసుకుని ఈ రోజు యాక్చువల్ గా ఆవిడ ఇనీషియలే మారిపోయింది. ఆత్మ సౌందర్యం రమణి మేడం గానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు మేడం. సో అలా పరిచయం అండి మేడంకి నాకు. సో ఒక వ్యక్తి తన లోపల ఉన్న ఆ అంతర్లీనంగా ఉన్న ఆ శక్తిని ఏదైతే మనం జాగృతం చెయ్యాలి అనుకుంటామో దానికి మెడిటేషన్ అనేది జత చేసి ఆ సాధన లోపలికి మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకి మనం అర్థం అవ్వడం, మనల్ని మనం తెలుసుకోవడం, మన లోపల ఎంత శక్తి ఉంది, మనం ఏం సాధించగలం, మన టార్గెట్స్ ఏంటి, మన లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలనేది ఆ ధ్యానం చేసిన వాళ్ళకి ధ్యానం చేయలేని వాళ్ళకి అంత డిఫరెన్స్ ఉంటుందండి. నేనే జస్ట్ అదే అప్పుడు నా భర్త, నాకు 3 పిల్లలు. సో ఆ పిల్లలు, ఆ భర్త, అత్తగారు, మామగారు ఈ 24 గంటలు అప్పుడు ఆ పనికే నాకు సరిపోయేది. కానీ ఒకసారి ధ్యానం మొదలుపెట్టి నేను త్రికరణ శుద్ధిగా మొదలుపెట్టిన తర్వాత సో డే అంతా వర్క్ చేసుకుని సాధన అంతా కూడా రాత్రులే చేసేదానండి. రోజుకి 6 అవర్స్, 6.5 అవర్స్. నైట్ 11కి అలా కూర్చుంటే 4:30, 5:15 వరకు మెడిటేషన్ చేసి ఒక 15-20 మినిట్స్ నడుము జారేసి లేచి మళ్ళీ నేను ఫ్రెష్ గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్. పిల్లలు బాగా చిన్నప్పుడు అంటే ఇప్పుడు 20 ఇయర్స్ అంటే మా పాపకి 11 ఇయర్స్ ఉన్నప్పుడు మేము మెడిటేషన్కి వచ్చాం. 11 ఇయర్స్, పెద్ద బాబుకి 9 ఇయర్స్, చిన్న బాబుకి 7 ఇయర్స్. ఆ ఏజ్ లో మేము మెడిటేషన్కి వచ్చాం. టోటల్ ఫ్యామిలీ 2002 నుంచి వెజిటేరియన్స్ గా మారిపోవడం. సో పిల్లలకి ఆ ఏజ్ నుంచి కూడా శాకాహారం అలవాటు చేయడం. మేము ట్రెక్కింగ్స్ కి వెళ్ళినప్పుడు పత్రికారి ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అయ్యేటప్పుడు మొత్తం ఫ్యామిలీతో వెళ్ళడం, పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టి క్లాసెస్ అన్ని వినడం, మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడం, అక్కడే పిల్లలు ఆడుకోవడం, ఇంకా అలా ఇంచుమించు అంతా కూడా ఒక ధ్యాన కుటుంబంగా. అంటే ఏదైతే మన బ్లడ్ రిలేషన్ ఫ్యామిలీ అనే దాన్ని మన కుటుంబం అనుకుంటాం, దాని నుంచి వసుదైక కుటుంబం అంటే యూనివర్స్ అంతా కూడా ఒకే ఫ్యామిలీ. అది పూర్తిగా ఆత్మతత్వంలోకి వెళ్ళి మనలో ఉన్న ఆ చైతన్యాన్ని మనం ఒక్కసారి అనుభూతి చెందగలిగితే ఆ విషయం మనకు అర్థమైనప్పుడు యూనివర్స్ అంతా కూడా ఒకే ఫ్యామిలీ అనేది మనకి అర్థమవుతుంది. సో అక్కడికి ఆటోమేటిక్ గా అన్ని ఫ్యామిలీస్ తో ఈ ధ్యాన కుటుంబంతో ఆ ట్రావెల్ చేస్తూ 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 ఇంతవరకు ఈ జర్నీ ఇలా వస్తూ ఉందండి. సో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నేను చాలా విషయాలు అంటే ఈ 18 ఏళ్లలో పిల్లలకి ఏ హెల్త్ కంప్లైంట్స్ వచ్చినా కానీ, సో మా హస్బెండ్కి ఏమైనా వచ్చినా కానీ, నాకే హెల్త్ కంప్లైంట్స్ వచ్చినా కానీ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టి వాటి నుంచి బయటపడడం అనేది చాలా సామాన్యమైన విషయంగా జరుగుతూ ఉంటుంది నా లైఫ్ లో. సో దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఇందాక మేడం కొన్ని పేర్లు కూడా చెప్పారు, వాటి తాలూకా పేర్లు కూడా నా ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఆవిడ చెప్పారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలకం నుండి శాసనుడు. అందులో 12 టాబ్లెట్స్ అని, 1s అని, 2s అని, 3s అని, అంటే ఒక్కొక్క దాంట్లో ఆధ్యాత్మిక గుళికలనే స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. కొన్ని కాన్సెప్ట్స్ ని 1s గా డివైడ్ చేయడము, 2 అంటే ద్వంద్వం, అలాగే 3 టాబ్లెట్స్ గా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చెప్పుకునేది 6 టాబ్లెట్స్ లో ఒక చాప్టర్ అన్నమాట. అంటే ఒక సాధారణ మనిషి పరిపూర్ణమైన మనిషిగా రూపాంతరం చెందడానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఎలా అయితే ఒక గొంగళి పురుగు లార్వా, ప్యూపా, డింబకం ఇలా కొన్ని స్థితుల నుంచి ఒక బటర్ఫ్లైగా, ఒక సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినప్పుడు ఆ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు చూడడానికి మనకి చాలా ఒక ఏహ్య భావంతో చూస్తాం. గొంగళి పురుగు చూడంగానే మనకి మన మొహం వెంటనే మారిపోద్ది, చిన్న జలదరింపు లాంటిది, చేదరింపు లాంటిది వస్తుంది. అదే ఒక బటర్ఫ్లైని చూసినప్పుడు ఎంతో మనం ప్లెజెంట్ గా దాన్ని ఆస్వాదిస్తూ ఆ బటర్ఫ్లైని చూడంగానే ఎంతో అందంగా ఉందని చెప్పి మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే ఒక సాధారణ మానవుడి తాలూకా స్థితి ఒక పరిపూర్ణమైన మానవుడిగా మారినప్పుడు ఈ సాధారణ మానవుడి స్థితి
దాంట్లో ఎలా ఉంటాము, పరిపూర్ణమైన భగవంతుడు అంటే పరిపూర్ణమైన మానవుడు అంటే భగవంతుడిగా అంటే మనలో ఉన్న భగవంతుడిని మనం పరిచయం చేసుకుని ఒక భగవంతుడిలాగా ఆ దివ్యత్వంతో మనం భూమి మీద జీవించడం అనే ఒక కళ. సో దానికి మనం ఎన్ని దశల వారీగా మనం వెళ్తాము అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకుంటామండి. ఇది చాలకుడి నుండి శాస్త్రుడు అనే కాన్సెప్ట్. సో ఇక్కడ చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు, ఇవి 6 స్థితులు ఉంటాయండి ఇక్కడ. సో ఈ 6 స్థితుల్లో మనం ఒక్కొక్క దశలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటాము. ఈ భూమి అనే అద్భుతమైన పాఠశాలలో ఒకానొక ఆత్మ కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాత మనం మనిషి జన్మ తీసుకుంటాము. సృష్టి పరిణామ క్రమంలో ఒక్కొక్క దశ దాటిన తర్వాతే మనకి మానవ జన్మ లభిస్తుంది. మళ్ళీ ఆ మనిషి జన్మ తీసుకున్న తర్వాత కూడా మనం తమోగుణము, రజోగుణము, సత్వగుణము ఈ 3 గుణాలకి సంబంధించి కొన్ని జన్మలు తీసుకుంటాము. అందులో ఈ చాలకుడి స్థితిలో ఉన్నవాళ్ళు ఈ చాలకుడి స్థితిలో ఉన్నప్పుడు, చాలకుడు అంటే చెలించేవాడు అని అర్థం అనమాట. అంటే తన కోసం మాత్రమే తను ఆలోచిస్తాడు, పక్క వారి కోసం ఆలోచన ఉండదు, ఎదుటి వారి కోసం ఆలోచన ఉండదు. సో ఎవరైనా బాధపడినా కూడా తనకి పట్టదు. సో తాను కేవలం తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు, పిల్లలు కనడానికి మాత్రమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాననే ఒక ఆలోచనలో మాత్రమే ఉంటాడు ఈ స్థితిలో మనిషి. సో కనీసం ఎదుటి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే అది నాకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన కూడా ఉండదు ఈ చాలకుడి స్థితిలో ఉన్న వాళ్ళకి. చెలించేవాడు అంటే నిమిషానికి కూడా ఈ చాలకుడి స్థితిలో ఉన్న మనస్సు స్థిరం అనేది ఉండదు, స్టేబుల్ గా ఉండదు అనమాట. నిమిషానికి చలిస్తూనే ఉంటది వీళ్ళ మనస్సు. కొన్ని ఆటుపోట్లు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేస్తే, నాకు ఏదైనా అవసరం వస్తే వీళ్ళు నాకు సాయం చేస్తారు కదా అనే ఒక ఆలోచన వచ్చి ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సహాయం చేయడం అనేది నేర్చుకుంటాడు ఈ దశలో మానవుడు. సో ఇలా చాలకడుగా ఉంటూ కేవలం ఒక తినడం, పడుకోవడం, ఏదో బట్ట వేసుకున్నామా లేదా అన్నట్టుగా మాత్రమే ఈ దశలో ఉంటూ మినిమం కనీసం ఒక భగవంతుడు అలాంటిది కూడా లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెద్ద అనారోగ్యం రావడం కానీ, ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోవడం కానీ, లేదు ఒక ఆర్థిక ఇబ్బందులు లాంటివి రావడం కానీ, అలాంటివి ఏవైనా సరే ఒక తీరని సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళ తాలూకా మెంటల్ స్టేట్ ఒకసారి చేంజ్ అయిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి ఏవైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళడం, లేకపోతే ఎవరైనా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు మనం కూడా ఏదైనా చెయ్యాలి అని వాళ్ళని చూసి నేర్చుకోవడం లాంటి ఒక చిన్న మార్పు అనేది చాలకడి స్థితిలో ఉన్న వాళ్ళకి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇలాంటి కష్టాలు వచ్చే అక్కడ మారాలా, ఇంకేమైనా మార్పు ఉంటుందా అంటే నిజంగా ఆత్మ కనుక ఒక ఎదిగిన అంటే ఆత్మస్థితుల్లో కూడా మనకి 7 స్థితులు ఉంటాయన్నమాట. కొంచెం మార్పు చెందిన ఆత్మ అయితే కనుక పూర్వజన్మలో తనకి సంస్కారం ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు ఏమీ లేకుండానే ఇంకొకసారి మార్పుకి ఆత్మ అంకురార్పణ చేసుకుంటుంది. కానీ సర్వసాధారణంగా ఇప్పుడున్న ఈ క్రైటీరియాలో ఈ భూమి మీద ఇలాంటి సమస్యలు ఏవైనా వస్తేనే గాని మనం మన తాలూకా స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇక్కడ చాలకడుగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే ఇక్కడి నుంచి మనం శ్రవణుడిగా మారుతాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి విషయాలు చెప్తే వినడానికి అట్లీస్ట్ అంటాం కదా, కనీసం నేను చెప్పేది వినండి, ముందు నన్ను మాట్లాడనివ్వండి అంటాం మనం చాలా మందిని. అంటే కొంతమంది ఎవరేం చెప్పినా కూడా వినడానికి సంసిద్ధంగా ఉండరు. ఇక్కడ అంతా మనకే తెలుసు, ఏదైతే మనకి తెలుసో ఆ లిమిటేషన్ ఉంటుందో ఆ లిమిటేషన్ లోనే అదంతా నాకే తెలుసు, నాకే అన్ని విషయాలు తెలుసు, ఇంకొకటి చెప్తే నేను వినడం ఏంటి అని చెప్పి ఒకలాంటి దీంట్లో ఉండిపోతారు వాళ్ళు. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఇలాంటి దెబ్బలు, ఇలాంటి ఛాలెంజెస్, ఇలాంటి కష్టాలు వాళ్ళకి వచ్చాయో అక్కడ వాళ్ళు వినడానికి సముఖంగా ఉంటారనమాట. శ్రవణుడిగా మారడం అనే ఒక స్థితికి వాళ్ళు చేరుకుంటారనమాట. చూడండి, చాలా సమస్యలు వచ్చినప్పుడు మనం గుడికి వెళ్ళి కూర్చుంటాం, మసీద్కి వెళ్ళి ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తాం. సో ఎక్కడైనా ఒక స్వామీజీ కూర్చుని ఒక ప్రవచనం చెప్తే అక్కడికి వెళ్ళి కొద్దిగా కూర్చుని ఆ ప్రవచనానికి వినడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే అప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు మనకి. మనం మానసికంగా చాలా స్ట్రెస్, ఏదైతే ఒక ప్రాబ్లం మన ఇంట్లో వచ్చిందో దాని నుంచి
రకరకాల అవన్నీ ఫేస్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఒక నిర్ణయం తీసుకోవడంలో ప్రశాంతత ఉండదు. మన లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో మానసికంగా ప్రశాంతత ఉండదు మనకి. సో మన హెల్త్ కంప్లైంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, దానికి ఇంకా చాలా యాడ్ అయిపోయి దాంట్లో మనం సఫర్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి స్థితిలో ఏమైనా మన చెవులకి వినడానికి వినసొంపుగా ఉండే ఒక ప్రవచనాన్ని కానీ ఒక మంచి మాటలను కానీ వినడానికి మనం సంసిద్ధంగా ఉండి శ్రవణుడిగా మారుతాం. ఇక్కడ ఈ శ్రవణుడిగా మారినప్పుడు ఆ ప్రవచనాలు వింటూ ఉన్నప్పుడు మన చెవిలో మంచి మంచి మాటలు వింటూ ఉంటాం అన్నమాట. అంటే యద్భావం తద్భవతి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు, అలాంటి కొన్ని ఏవైతే సెంటెన్సెస్ ఉంటాయో అలాంటివన్నీ వింటూ ఉంటాం. కానీ అవన్నీ ఈ శ్రవణుడి స్థితిలో ఉన్న వాళ్ళకి నమ్మశక్యంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇవన్నీ కట్టుకథలేమో, ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎలా ఉంటాయో అని చెప్పి నమ్మశక్యంగా ఉండవు ఏ విషయాలు కూడా. అప్పుడు ఏంటంటే చెప్పే స్వామీజీలు కూడా మనకి చిన్న చిన్న ఒక పెట్ట కథల్లాంటి కథలతో మనకి ఆ ప్రవచనాన్ని చెప్పినప్పుడు కొంచెం వినసొంపుగా ఉండి, అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్పగలిగినప్పుడు మనకి ఆ శ్రవణానందం అనేది బాగా కలుగుతుంది. అంటే మనం చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇక్కడ. సో రత్నాకరుడు అంటే వాల్మీకి, మనకి రామాయణం రాసిన వాల్మీకి రత్నాకరుడి స్థితిలో ఉన్నప్పుడు దారి దోపిడీలు చేసి ఆ దారిలో దోపిడీ చేసిన ధనంతో తన భార్య పిల్లల్ని పోషించుకునేవాడు రత్నాకరుడు. సో అలా దారి దోపిడీలు చేస్తున్న సమయంలో ఒకసారి నారదుడు ఆయనకి ఎదుటి పడినప్పుడు ఆ నారదుడిని కూడా తను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు నారదుడు చెప్తాడు, నా దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పి. అంటే ఈ సర్వసంగ పరిత్యాగి అన్న మాటే ఆయనకి బాగా వినసొంపుగా అనిపిస్తుంది. ఆ మాటకు అర్థం తెలియదు రత్నాకరుడికి. అంటే వాల్మీకి అడుగుతాడు, వాల్మీకి అంటే సర్వసంగ పరిత్యాగి అంటే ఏంటి స్వామి అంటే, అప్పుడు నారదుడు చెప్తాడు, సో మనతో రాని దాని కోసం కాకుండా మనతో వచ్చే దానికోసం పాటుపడేవాడిని సర్వసంగ పరిత్యాగి అంటారు అని చెప్తాడు అనమాట. ఆ మీనింగ్ తెలుసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు నన్ను దోచుకుంటున్నావు కదా, నీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఇప్పుడు ఇదంతా నువ్వు సంపాదించి ఇంటికి తీసుకెళ్తున్నావు కదా, నీకు ఇవన్నీ చేయడం వలన పాపం మూట కట్టుకుంటున్నావు కదా, అది నీ భార్య పిల్లలు కూడా నీతో పంచుకుంటారా అని చెప్పి నారదుడు ఈ వాల్మీకిని ఒక ప్రశ్న వేస్తే, ఎందుకు పంచుకోరు, నాదేదైతే అంటే నేను వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను కాబట్టి దాన్ని అంతా పంచుకుంటున్నప్పుడు నా కర్మ ఫలితాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు ఖచ్చితంగా అని చెప్పి సమాధానం చెప్తే, నేను ఇక్కడే ఉంటాను, ఒకసారి ఇంటికి వెళ్ళి కనుక్కుంటామని నారదుడు పంపిస్తే ఆయన ఇంటికి రాగానే ఆయన భార్య చాలా ఆదరంగా ఆయనకి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి భోజనం అది వడ్డించిన తర్వాత ప్రశాంతంగా ఆయన అడుగుతాడు, ఇప్పుడు నేను ఇవన్నీ ఈ దొంగతనాలు ఈ దోపిడీలు చేసి ఏదైతే డబ్బు సంపాదించి మీ అందరినీ సుఖపెడుతున్నానో దాంట్లో నాకు వచ్చే కర్మ ఏవైతే ఆ పాపం ఉంటుందో దాన్ని నువ్వు కూడా కొంచెం తీసుకుంటావు కదా అంటే, అప్పుడు భార్య అంటది, వండి పెట్టడం వరకే నా బాధ్యత అండి, సో దాంతో వచ్చే పాపం నేనెందుకు పంచుకుంటానని చెప్పి భార్య చెప్తుంది. సో అలాగే కొడుకుల దగ్గరికి వెళ్ళి కూడా ఆయన అడుగుతాడు, సో నేను ఇలా తెచ్చిన దాంట్లో ఇంత పాపం ఉంది, మీరు కూడా దాన్ని అనుభవిస్తారు అన్నప్పుడు కొడుకులు అంటారనమాట, సో మీరు ఏం పెడితే మేము అదే తింటాం, మీరు ఎలా పెంచితే మేము అలాగే పెరుగుతాం, మేమెందుకు అవన్నీ అనుభవిస్తాం అని చెప్పి కొడుకులు కూడా ఆయన తిరిగి ప్రశ్న వేసినప్పుడు ఆయనకు ఒకసారి జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. మళ్ళీ తిరిగి ఆయన నారదుడి దగ్గరికి వచ్చి సమాధానం చెప్పి, నాకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళది తప్పు కాదు, నాదే, నేను ఎంత తీసుకెళ్తే, నేను ఎంతలో వాళ్ళు పెంచితే వాళ్ళు అంతలోనే పెరుగుతారు, కాబట్టి నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది, సో నేను నా స్వధర్మాన్ని నేను పాటించడానికి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారు. సో ఏదైతే ఒక భక్తి యోగం ధ్యాన మార్గం ఉందో దాన్ని ఉపదేశిస్తారనమాట. సో ఇలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకి ప్రవచనాల్లో స్వామీజీలు చెప్పినప్పుడు మనం అక్కడ కూర్చున్నప్పుడు దాంట్లో అంతరార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇద్దరు ఉద్యోగస్తులు ఒక ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఇళ్ళు రెంట్కి తీసుకుని ఒక ఊళ్ళో వెళ్ళి ఉన్నప్పుడు, ఫస్ట్ ఉన్న ఉద్యోగస్తుడు తనకి నెలకొచ్చిన శాలరీతో తన ఇంట్లో కావాల్సిన సామాన్లు అంటే ఒక టీవీ, ఫ్రిడ్జ్ అలాంటి మన ఇంట్లో ఉపయోగపడే సామాన్లన్నీ కొనుక్కుంటా ఉంటాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్కటి దాచుకుని. రెండో వాడు రెంటింట్లోనే దిగుతాడు. దిగిన తర్వాత సో గచ్చులు బాగాలేవని ఫ్లోరింగ్ మార్పించుకోవడం, సో చుట్టూ ప్రహారీ కొంచెం బాగా హైట్ చేసుకోవాలని, అలా గోడలకి గచ్చులకి వాటికి సంబంధించిన దాని మీద మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒక 2 years 3 years అయిపోగానే
ఓనర్ వచ్చి ఇద్దరిని ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఇంట్లోకి సామాన్లు కొనుక్కున్న వ్యక్తి వెంటనే తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని తను ఇల్లు వెకేట్ చేసేస్తాడు. సో ఎవడైతే ఈ గచ్చులు బాగు చేసుకోవడానికి, ఈ ఫ్లోరింగ్స్ అని, గోడలని ఇవన్నీ చేసుకోవడానికి డబ్బు ఇన్వెస్ట్ చేసాడో వాడు లబోదిబోమని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను అంతా ఇంటికే ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు నేను ఎలా వెళ్ళిపోతానని చెప్పి అలా ఏడుస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైతే ఉందో, మనకి ఇక్కడ ఈ ఎర్త్ మీద ఇది మనకి శాశ్వతం కాదు. ఏదైతే మనకి శాశ్వతమైంది ఒకటి ఉందో, అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చాం ఒక పని మీద, ఇది అయిపోయిన తర్వాత మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఏవైతే పై లోకాలు ఉన్నాయో ఆ లోకాలకి మనం వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవడానికి సరిపడా జ్ఞానం అనేది మన దగ్గర ఉండాలి. లేకపోతే ఇక్కడిక్కడే ఎవరి కోసం అయితే మనం ఇక్కడ తాపత్రయపడి, ఎవరి కోసం అయితే మనం 24 గంటలు కష్టపడుతూ చేస్తూ ఉంటామో వాటి కోసమే ఈ శరీరం వదిలిన వెంటనే ఈ ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళడానికి సరిపడా జ్ఞానం మన దగ్గర ఉండదు. సో మనం మన ఏదైతే మన కుటుంబ పోషణ కోసం మన సంపాదన ఉందో ఆ సంపాదన ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని చేసుకుని మన ఆత్మ జ్ఞానానికి సంపాదించిన, మన స్వధర్మానికి సంపాదించిన దాన్ని కొంత టైం పెట్టుకుని దానికోసం కూడా మనం చేసుకోవాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్రవణుడి స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం బాగా వినడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది 2వ స్థాయికి సంబంధించిన మార్పుగా మనం తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ విన్న తర్వాత సో 3వది ఏంటంటే గ్రాహకుడిగా మారుతాడు, అంటే గ్రహిస్తాడు అనమాట. సో ఈ అన్ని వీటిల్లో నీతి ఏముంది, సో ఇక్కడ వీళ్ళు ఇలా చెప్తున్నారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణుడికి భగవద్గీతలో చెప్పాడు. అంటే జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయబడతాయి. సో ఆ జ్ఞానం అనేది మనకి ఎలా వస్తుంది, అది ఆ విషయంలో ఆ అంతర్లీనంగా ఉన్న అర్థం ఏంటి అనేది ఒకటి తెలుసుకోవాలి. అలాగే యద్భావం తద్భవతి, అంటే మనం ఎలా ఉంటే మన ఎదుట ఉన్నది మన భావం అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి, అది ఎలా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఏదైతే మనం కోరుకుంటామో అది ఇతరులకు ముందు చెయ్యాలి అని జీసస్ క్రైస్ట్ చెప్తాడు. సో ఆ విషయంలో లోపలికి వెళ్ళి ఆ అంతరార్థం తెలుసుకోవడం ఎలాగా, ప్రతి దానికి కూడా లోతుగా, అంటే ఇక్కడ శ్రవణం అయిపోయింది అంటే వినడం అనేది బాగా జరుగుతుంది. వినడం అయిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత ఆ విషయాన్ని ఇంకా లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవడం అనేది 3వ స్థాయిలో జరుగుతుంది అనమాట. చూడండి, మనం చాలా మందికి చెప్తాం, మనం చాలా సార్లు నేను ఈ పాయింట్ విన్నానండి, కానీ నాకు ఇప్పుడే కనెక్ట్ అయింది, నేను ఇప్పుడే రిలీజ్ అయ్యాను ఆ విషయాన్ని అని చెప్తాం. సో ఆ రిలీజ్ అవ్వడం ఏంటి అంటే మనం మన లోపలికి వెళ్ళి తరచి అంటే మననం చేసుకోవడం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక 100 మంది ఉంటారు ఒక క్లాస్ లో, మేడం టీచర్ ఒకేలా లెసన్ చెప్తారు, కానీ ఫస్ట్ ర్యాంకరు, సెకండ్ ర్యాంకరు, థర్డ్ ర్యాంకరు ఎలా ఉంటారు అక్కడ అంటే ఆ ఏకాగ్రత, సో ఆ గ్రహించడం, చెప్తున్నప్పుడే ఆ విషయాన్ని ఆ గ్రహించడం అనేది ఏదైతే ఉందో అది ఈ గ్రాహకుడి స్థితిలో మనం పొందే మార్పు. ఇక్కడ మనం విషయాన్ని బాగా గ్రహించాలి. సో ఎందుకు ఇవన్నీ, ఇందులో విషయం ఏముంది, ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము. సో ఇంతమంది ఇన్ని చెప్తున్నారు, మనకి 2వ స్థితిలో నమ్మసత్యం కాకుండా ఉంది శ్రవణ స్థాయిలో, కానీ అక్కడ మనకి కొన్ని అద్భుతమైనవి, శాస్త్ర సమ్మతమైనవి, సైంటిఫిక్ గా రుజువైనవి, చాలా మన కళ్ళకు కట్టినట్టుగా చాలా విషయాలు మనం విన్నాం. సో ఆ విన్న విషయాల్ని మనం 3వ స్థాయికి వచ్చేటప్పటికి గ్రహిస్తున్నాం అనమాట. ఆ గ్రహించినప్పుడు అందులో ఏముంది, దాని అంతరార్థానికి మనం ఎలా వెళ్తాము అని చెప్పి మామూలుగా ఒక సామెత ఉంటుంది, మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ద్వేషించే వాళ్ళ వల్లే మన విజయం ఎక్కువగా ఉంటుందని. ఎందుకంటే మనల్ని ద్వేషించే వాళ్ళ వల్ల మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి. సో మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి వాళ్ళు మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చారు అని చెప్పి ఆ విషయాన్ని గ్రహించడానికి మనకి ఎంతో జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా మనం ప్రేమిస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఎవరైనా మనల్ని విమర్శిస్తే వెంటనే మనకి టక్కుమని కోపం వచ్చేస్తుంది. కానీ ఆ కోపం రావడానికి, ఆ ఆనందం రావడానికి మనకి ఒక స్థితి కావాలి. సో ఆ రెండింటిని సరి సమానంగా చూడడానికి కూడా మనకు ఒక స్థితి కావాలి. ఈ పొగిడినప్పుడు, ఆ విమర్శించినప్పుడు ఆ రెండింటికి మనం సాక్షిభూతంగా ఉండాలి అంటే మనకి చాలా సాధన అవసరం. సో ఆ సాధనే మనం ధ్యానం అని పేరు పెట్టుకుని ధ్యాన సాధనతో మన జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే నీటి మీద తామరాకులాగా ఉండాలి అని చెప్తారు మనకి. అందులో విషయాన్ని కనుక ఈ గ్రాహకుడు గ్రహిస్తే అన్నింటిలోనూ ఉండాలి, కానీ దేంట్లో కూడా మనం ఉండకూడదు. ఆ విషయం కొంచెం లోపలికి వెళ్తే అది ఎలా సంభవం అవుతుంది, సో ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఈ విషయాలన్నీ నాకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అని ఇక్కడ గ్రాహకుడి స్థితిలో వాళ్ళు పూర్తిగా కూడా లోపలికి వెళ్ళి ఒక మదనంలాగే, ఒక సంఘర్షణలాగే లోపల జరుగుతూ ఉంటది మనకి.
ఆ సంఘర్షణ నుంచి మనకేమర్థం అవుతుందంటే మన చైతన్యం, మన మూల చైతన్యంతో అనుసంధానం అయితే గాని మనం ఆ విషయాలన్నీ కూడా మనకి క్లారిటీ రావు, మనం తెలుసుకోలేము. ఇవన్నీ కూడా శాస్త్రపరంగా, పుస్తకాల పరంగా ఎందరో మహానుభావులు మనకి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పినవన్నీ కూడా మనం విన్నాం. సో వాటిని చదివాం. ఇప్పుడు మనకి అవన్నీ కూడా అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలి అంటే మన మూల చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వాలి. ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి అంటే సాధకుడిగా మారాలి. ఇక్కడ మనం సాధన చేయాలి. 4వ స్టెప్ ఏంటంటే సాధకుడిగా మనం మారడం. సో సాధనలోకి వచ్చిన తర్వాత ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చుని మనం సాధన అనేది, ధ్యానం అనేది మొదలు పెట్టాలి. ఇక్కడ ధ్యానం అంటే మనందరికీ తెలుసు, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి మనకి, దాదాపు 113 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అందులో ఆనాపానసతి అనేది మనకి భగవాన్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, ఆయనతో మనకి ఇది చాలా దాదాపు 35 సంవత్సరాల క్రితం తెలియపరచడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లోనే అసలు విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక సంస్థలన్నింటిలోకి కూడా ఎంతో విశ్వజనీయమైన మార్పు తీసుకురాబడుతుంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది. ఒక్కొక్క మాస్టర్ కూడా ఒక కలికితు రాయిలాగా ఎంతో అనుభవాన్ని పొంది క్రోడీకరించి వాళ్ళ లైఫ్ నే ఒక పుస్తకంలాగా తెరిచి ఉంచుతున్నారు సొసైటీలో చెప్పాలంటే. అంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆ బ్రహ్మర్షి పత్రిజీకి కూడా మనం సభాముఖంగా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ డయాస్ మీద. సో అంత మంచి ధ్యానాన్ని మనందరికీ కూడా అందించారు ఆయన. ఎంత తీసుకుంటే అంత, ఎంత చేసుకున్న వాళ్ళకి అంత మహదేవ అంటారు ఒక సామెతలాగా. అంటే మనం ఎంతసేపు సాధన చేస్తే, మొట్టమొదటిసారి ధ్యానం మొదలు పెట్టిన వాళ్ళు మాత్రం నిజంగా ఎన్నేసి గంటలు ధ్యాన సాధన చేస్తే అంత మంచి మంచి అనుభవాలు వస్తాయి, అంత మంచిగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన శరీరంలో ఏవైతే అపరిశుభ్రమైన బ్లాక్స్ ఉండిపోయాయో ఆ అపరిశుభ్రమైన ఆ బ్లాక్సే మనకి డిసీజెస్ గా, వ్యాధుల రూపంలో మనకి బయటపడుతూ ఉంటాయి. అవి చక్కగా ఆ ప్రాణమయ శరీరంలో ఆ నాడీ మండల శుద్ధి అనేది ఈ ధ్యాన సాధన ద్వారానే మనకి చక్కగా విశ్వశక్తిని తీసుకోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సాధకుడి స్థితిలో మనం చాలా మంచిగా, చాలా ఎక్కువసేపు, ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు మాత్రం 10 నిమిషాల సమయం దొరికినా కూడా ఆ 10 నిమిషాలు కూడా వినియోగించుకుని కూర్చోవాలి. అరగంట సేపు మనకి టైం దొరికితే అరగంట సేపు కూర్చోవాలి. సో 1 అవర్ దొరికితే ఒక 30 మినిట్స్, మనకి 30 ఇయర్స్ కదా, 30 మినిట్స్ ఉన్నప్పుడే మనం చేస్తాము అనుకుంటే అది మళ్ళీ మల్టిప్లై అవ్వదండి. సో ఇప్పుడు ఈ క్షణం మన దగ్గర, ఈ క్షణం ఉంటే ఈ క్షణాన్ని మనం ఎలా వినియోగించామో, అంటే ఈ క్షణానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో ఆ టైం కూడా మనల్ని అంత బాగా తీసుకెళ్తుంది అనమాట. ఈ మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా వినియోగించుకున్నాం అన్న దాని మీదే మిగతా నేచర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఎంత టైం ఉంటే అంత టైంను కూడా మనం సాధనలోకి తీసుకురావాలి. గంటలు గంటలు సాధన చేయాలి. సాధకుడి స్థితిలో ఉన్నప్పుడు ఈ చాలకుడి స్థితిలో వచ్చిన మార్పు, శ్రవణుడిగా మనం విన్నవన్నీ, గ్రాహకుడిగా మనం ఏవైతే అన్ని గ్రహించామో అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయండి. ఇక్కడ అనుభవేక జ్ఞానం అనేది సాధకుడి స్థితిలోనే మనకి వస్తుంది. ఈ సాధకుడి స్థితిలో మనం ఏవైతే అక్కడ అన్ని కూడా కొన్ని కొటేషన్స్ అన్ని నేర్చుకున్నామో ఇక్కడ అనుభవంలోకి వచ్చి మన అనుభవం మన జ్ఞానంగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే అందరి అనుభవాలు మన అనుభవాలు కాదండి. సో వాళ్ళకి ఒక షిరిడి సాయిబాబా కనిపించవచ్చు, వేరే వాళ్ళకి ఒక ఈశ్వరుడు కనిపించవచ్చు, వేరే వాళ్ళకి ఒక అమ్మవారు కనిపించవచ్చు, సో మనకి ఒక కొండలు కనిపించవచ్చు. ఎవరికి ఏది కనిపించిందో, ఎవరికి ఏది వాళ్ళు ఒక అనుభూతి చెందారో అది వాళ్ళ జ్ఞానం మాత్రమే అవుతుంది. కాబట్టి మనకి స్వ అనుభవం అనేది కావాలి. కాబట్టి మన సాధన ద్వారా మనం ఏవైతే ఉన్నాయో, మన మానసిక రుగ్మతలు కావచ్చు, శారీరకమైన ఇబ్బందులు కావచ్చు, మన ఫైనాన్షియల్ తాలూకా ఆ స్టేటస్ కావచ్చు, ఏవైతే మనం మార్పు చెందించుకోవాలనుకుంటున్నామో అది మన సాధన ద్వారా మనల్ని మనం తెలుసుకుని వాటన్నింటినీ అధిగమించి అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ సాధకుడి స్థితిలో తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే సాధనలో మన మూల చైతన్యాన్ని మనంతో మమేకం అవుతామో ఇక్కడ చాలా మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలతో మనం ముందుకు వెళ్తాము. ఏదైతే మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇక్కడ మనం తీసుకున్నామో ఆ జ్ఞానంతో పాటు మిగతా వాళ్ళకి ఇదంతా షేర్ చేయాలి. ఈరోజు ఏదైతే ఈ జూమ్ సెషన్స్ లో చాలా మంది స్పీకర్స్ వచ్చి వాళ్ళ అనుభూతిని వాళ్ళు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళ సాధనలో ఉన్నారో వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నారో అది 5th స్టేజ్ అన్నమాట, బోధకుడి స్థాయి. అంటే బోధించడం. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్.
ఇక్కడ బోధించడము అంటే అంతా తెలిసిపోయింది, ఇంకేం తెలుసుకోవడానికి లేదని కాదండి. ఎంతవరకు తెలిసిందో దానిని ఇతరులకి చాలా ఆనందంగా పంచుకోవడం, తెలిసిన దాన్ని ఇతరులకి పంచుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతర విద్యార్థి. ఈ భూమి అనే అద్భుత పాఠశాలలో చిట్ట చివరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఏది కూడా పూర్తిగా తెలిసిపోయింది అనేది లేదు. అది ఒక వంట కావచ్చు, అంటే పాకశాస్త్రం కావచ్చు, లేదా ఒక సైన్స్ కావచ్చు, లేదా ఒక ఆధ్యాత్మికత కావచ్చు, ఒక టెన్నిస్ కావచ్చు, ఒక క్రికెట్ కావచ్చు. నాకు పూర్తిగా అంతా వచ్చేసింది అనడానికి ఎప్పుడూ ఏమీ లేదు. దీనికి అసలు ఎండ్ అనేది లేదు. మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం ఇక్కడ. కాబట్టి ఆ నేర్చుకునే దాంట్లో మనం ఇప్పుడు ఏబిసిడి నేర్చుకున్నాం అనుకోండి, మనం నేర్చుకుంటేనే ఈ ఏబిసిడి ఇంకొకరికి మనం నేర్పించవచ్చు. దానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెద్ద పీట వేసింది ఇక్కడ. ఎవరికైనా చెప్పడానికి మనకి పూర్తిగా థర్డే కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీరు టీచ్ చేయండి అని చెప్పే అనేది ఇక్కడ లేదండి. సో ఇక్కడ మనకి ఎవరికి వాళ్ళే ఫ్రీగా చాలా స్వేచ్ఛ ఇవ్వబడింది ఈ సొసైటీలో. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మొట్టమొదటి రోజు తెలుసుకున్నది మరుసటి రోజే మనం ఇంకొకరికి చెప్పొచ్చు. ఎందుకంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, సింపుల్ వర్డ్. సో అది ఎప్పటికీ నూతనంగా నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళం, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా. అందుకని బోధకుడి స్థాయికి వచ్చేటప్పటికి మనం ఏవైతే అనుభవపూర్వకంగా మనం 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు ధ్యానం చేసి ఏవైతే శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక అనుభవాలని తెలుసుకున్నామో వాటిని అందరికీ షేర్ చేయడం అనేది ఈ బోధకుడి స్థాయిలో మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బోధకుడి స్థాయిలో మనకి విశుద్ధ చక్రం తాలూకా ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే వాక్కు అనేది మనకి 5th చక్రం నుంచి వస్తుంది. కాబట్టి ఆ విశుద్ధ చక్రం నుంచి మనకి మంచి సత్యవాక్కులే మనం పలకడం అనేది, మనం ఏదైతే అనుభవపూర్వకంగా పొందామో దాన్ని ఇతరులకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి బోధకుడిగా ఇక్కడ మనం చాలా విషయాలను ఇతరులకు చెప్తూనే మనం కూడా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇకపోతే ఎప్పుడైతే ఈ బోధకుడి స్థాయిలో అంటే ఒక 10 years, ఒక 15 years ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ మాట కూడా ఒక మంత్రంలాగా మారిపోతుంది అనమాట. సో అప్పుడు శాసన స్థితిలోకి వెళ్తారు. అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఒక శాసనం లాగా అవుతుంది. అది ఒక శిలా శాసనం పాటించాలి అంటాం, అంటే శాసనం. అలా ఇంతవరకు ఈ భూమి మీద ఎవరైతే మహానుభావులు ఆ శాసన స్థితిలో ఉండి కొన్ని శాసనాలను ఇచ్చారో, ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే మనకి గౌతమ బుద్ధుడు అయితే అహింసో పరమో ధర్మ, ఇక్కడ అహింసే అన్ని ధర్మాలకైనా ఉత్తమమైన ధర్మం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అదే శ్రీకృష్ణుడు అయితే జ్ఞానాగ్ని దగ్ధ ధర్మాణం, అంటే జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేయబడతాయి. అదే బ్రహ్మర్షి పత్రిజీ అయితే కనుక నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము అని చెప్పారు. సో మన నోటిలో మౌనం అంటే బాహ్యంగా మనం మౌనం పాటిస్తే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. ఎప్పుడైతే మనం బాహ్యంగా మౌనం పాటించి శ్వాస మీద ధ్యాస పడతామో మన మైండ్ అంతా ఎంప్టీ అయిపోతుంది అనమాట, మనసు అంతా శూన్యం అయిపోతుంది. దాని పేరే ధ్యానము. అది పత్రిజీ ఇచ్చిన ఒక శాసనం అన్నమాట. అదే మనకి ఒక జీసస్ క్రైస్ట్ అయితే కనుక మనం ఏం కోరుకుంటామో అది ఈ క్షణమే, మనం కోరుకున్న మరుక్షణమే, మనం కావాలి అనుకున్న మరుక్షణమే మనం ఇతరులకి దాన్ని ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి అని జీసస్ క్రైస్ట్ చెప్పారు. ఇలా ఎందరో మహానుభావులు, సేత్ అయితే కనుక మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని చెప్పారు. అలాగే ఎందరో మహానుభావులు ఈ భూమి మీద వాళ్ళ జీవిత పరమావధి చేరిన తర్వాత కొన్ని శాసనాలను ఇచ్చారు. శాసనుడి స్థాయిలో ఉండి ఆ శాసనాలన్నింటినీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవిత చరమాంకంలో అంటే ఆ ఆత్మ తాలూకా ప్రయాణంలో ఈ 6 స్థితులు అంటే ఈ చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడుగా మనం ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మార్పును తెచ్చుకుంటూ ఒక్కొక్క స్థాయికి మనం ఎదిగి ఎలా అయితే ఒక గొంగళి పురుగు ఒక బటర్ఫ్లై లాగా రూప విక్రియ పరిణామంలో చక్కగా ఒక మంచి బటర్ఫ్లైగా తను బ్యూటిఫుల్ గా ఉంటుందో మనం కూడా ఒక కనీస మానవుడి స్థాయి నుంచి అంటే కనీసం మన కోసం మాత్రమే మనం బతకడం అనే ఒక స్థాయి నుంచి పరిపూర్ణమైన ఒక భగవంతుడిగా సృష్టి అంతా మనమే అయి ఉన్నాము. సో మమాత్మ సర్వభూతాత్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఏవైతే 4 వేదాల తాలూకా వేదవాక్యాలు ఉన్నాయో వాటన్నింటిలోని అర్థాన్ని మనం అంతర్గతంగా తెలుసుకుని మొత్తం ప్రపంచం అంతా, విశ్వం అంతా కూడా మనమే అయి ఉన్నాము అనే ఆ పరిపూర్ణమైన దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఈ 6 స్థితులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఈ చాలకుడి నుంచి సాధకుడు అంటే ఈ 4 స్టేజెస్ కూడా
కింద 3 లోయర్ చక్రాస్ కి సంబంధించినవి అన్నమాట. అంటే ఇక్కడ మణిపూరకం, స్వాదిష్టాన, మూలాధార కింద 3 లోయర్ చక్రాస్ కి సంబంధించి ఈ 4 స్థితిలో ఉంటాయి. అలాగే ఆజ్ఞా విశుద్ధ అంటే 4th చక్ర 5th చక్రాకి సంబంధించి బోధకుడు అనే ఒక స్థితి ఉంటుంది. ఆజ్ఞా చక్రానికి సంబంధించి శాసనుడుగా ఉంటాం. అంటే ఎవరైతే ఆజ్ఞా చక్ర స్థితిలో ఉంటారో వాళ్ళు శాసనుడుగా ఉండి శాసనాల్ని వాళ్ళ నోట్లోంచి వచ్చింది ఒక శాసనం లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్థితుల్ని మనం ఎప్పటికప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాము, సో మనం చాలకుడి స్థితిలో ఉంటే వెంటనే శ్రవణుడిగా మారడం అనే ఒక స్టెప్ ని మనం తీసుకోవాలన్నమాట. శ్రవణుడిగా ఉన్నాం అనుకోండి, గ్రాహకుడిగా మనం మారిపోవాలి ఇమీడియట్ గా. ఇప్పుడు మనం వినడం స్థాయిలోనే ఉన్నాం, విన్న విషయాన్ని మనం గ్రహించి మనం పూర్తిగా దాన్ని అంటే ఆ విషయం ఇందులో 3 రకాలు ఉంటాయి. అర్థం వేరు, అంతరార్థం వేరు, పరమార్థం వేరు. కామన్ మ్యాన్ తీసుకునేది మీనింగ్ అనమాట, కేవలం అర్థం మాత్రమే అవుతుంది కామన్ మ్యాన్. అంతరార్థం అయితే కొంచెం సాధన చేసి కొన్ని పుస్తకాలను విశ్లేషణ చేసి కొంత సజ్జన సాంగత్యం చేసిన తర్వాత ఆ అర్థం అంతరార్థంలోకి వెళ్ళిపోతుంది. దాని లోపల అంతరార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. సో ఎవరైతే పరమాత్మ స్థాయిలో ఉంటారో వాళ్ళకి పరమార్థం అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ స్టేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. చాలా సింపుల్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది, కానీ మనం దాన్ని ఆచరణలోకి తీసుకున్నప్పుడు ఆ ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఆ స్థాయి మార్పు అనేది మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. సో ఎవరు కూడా మనల్ని ఈ స్థాయిలో ఉన్నారని చెప్పి మనల్ని ఐడెంటిఫై చేసి చెప్పరు. సో మనం ఈ స్థాయిలో ఉన్నాము, సో ఇక్కడ మనం ఏదైనా ఒక హెల్త్ కంప్లైంట్ తో మనం బాధపడుతున్నాము, లేదా ఇంకొక సోషల్ లెవెల్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తే మనం ఆ కంప్లైంట్ నుంచి బయటపడతాము అనేది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో పర్సనల్ కౌన్సిలింగ్ లో రిలేటెడ్ గా చెప్తారు కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని. కానీ యాక్చువల్ గా అందరికీ కూడా ఈ కాన్సెప్ట్ చాలా చాలా అవసరం. అందుకని ఈ కాన్సెప్ట్ ని నేను ఈరోజు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా అర్థం అవుతుంది, సీనియర్స్ అయిన వాళ్ళకి కూడా బాగా అర్థం అవుతుంది, కాబట్టి ఈ టాపిక్ ని చెప్దాం అనుకున్నాను. సో రమణి, టైం ఉందా అండి? చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్, చాలా బాగుంది మేడం. మరి మీ గైడెన్స్ మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ చేసుకోవాలి. ఓకే అండి, ఇంకా 9:52 అంటే 8 minutes ఉంది. 8 minutes మెడిటేషన్ చేద్దామా? ఇంకొక 10 minutes యాడ్ చేసుకుందాము. 20 minutes అయ్యొచ్చు. మీరు గైడ్ చేస్తారా? మంచి మ్యూజిక్ పెడతాము. అలాగే రమణి, మీరైనా చేయొచ్చు, నేనైనా చేద్దాం, ఎవరేమైనా మీరే గైడ్ చేయండి చక్కటి మ్యూజిక్ తోటి. ఓకే, స్టార్ట్ సార్. ఒక మంచి మ్యూజిక్ పెట్టండి సార్. ఓకే మేడం. ఓకే, చక్కగా మంచి సబ్జెక్ట్ విన్నాము. మరి గొంగలి పురుగు నుంచి సీతాకొక చిలక అవ్వడం అనేది ప్రాక్టికల్ గా నేను ఎంతో మందిని చూశాను, నేను కూడా అలా అయ్యాను. ఈరోజు అయ్యాను అని చాలా ధైర్యంగా చాలా ఆనందంగా నేను చెప్పుకోగలను ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మరి స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉండే వాళ్ళందరూ మెయిన్ గా శ్రీదేవి మేడం యొక్క కౌన్సిలింగ్ లో సీతాకొక చిలుకగానే అయ్యి ఎంతో స్వేచ్ఛగా అన్ని చేసుకోగలుగుతున్నాను. మరి ఇది ఎంతో మనకి యూస్ఫుల్ సబ్జెక్టు, చాలా అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మరి చక్కగా మరి కొంతసేపు మేడం గైడెన్స్ లో మనం మెడిటేషన్స్ చేద్దాము. మరి కళ్ళు మూసుకొని చేతులు 2 క్లోజ్ చేసి కాళ్ళు 2 క్రాస్ చేసి నీటారుగా కూర్చొని శ్వాసని గమనిస్తూ మేడం మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి.
సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆరోగ్యం. ధ్యానం చేస్తే సరి అయిన ఆలోచనలు వస్తాయి, సరి అయిన ఆరోగ్యం వస్తుంది. మన శరీరంలో వచ్చే రుగ్మతలన్నీ కూడా మన ఆలోచన ద్వారా మనం స్వయంగా సృష్టించుకున్నవే. ధ్యానం అంటే శ్వాసని గమనించడమే, శ్వాస మీద ధ్యాస. ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ముందు శరీర భాగం తేలిక అయిపోతుంది. శరీరం అసలు ఉందో లేదో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. శరీరం తేలిక కావడం అంటే మనం ఈ స్థూల శరీరం నుండి బయటకు వచ్చామన్నమాట. కనుకనే దానిని బరువు మనకు తెలియడం లేదు. ధ్యానం ధ్యానం అంటే శ్వాసను గమనించడమే.
కేంద్రీకరించగా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శూన్యమైనప్పుడు ధ్యాన అనుభవాలు మొదలవుతాయి. ప్రాథమిక ధ్యాన అనుభవాలు శరీరం తేలికగా అయిపోవడం, శరీరం బరువుగా అయిపోవడం, రకరకాల రంగులు కనపడతాయి. శరీరంలోని అన్ని భాగాలలో ముఖ్యంగా వెన్ను భాగంలో నొప్పులు, లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది, అది విపరీతంగా డాన్సులు చేయడం మొదలు పెడుతుంది. ఇదంతా ధ్యాన స్థితిలో విశ్వశక్తిని అధికంగా తీసుకోవడం వల్ల లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల దేహం నుండి విడిపడడానికి ప్రయత్నిస్తుంది. గాలిలో ఎగిరిపోతున్న పక్షుల మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. దివ్య చక్షు విచ్చుకుంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలన్నిటినో మనం చూస్తాం. నాడి అంటే ప్రాణమయ కోశంలోని ప్రాణశక్తి ప్రవహించే ఒకానొక ప్రాణగొట్టం లేదా ఒకానొక ఎనర్జీ ఛానల్.
మాస్టర్స్ లాస్ట్ ఒక్క నిమిషం, అందరూ కాన్షియస్ దగ్గర రండి. స్లోగా స్లోగా హాయిగా స్లోగా. లాస్ట్ 30 minutes. మనం ఈ ధ్యానానికి ధన్యవాదాలు చెప్పుకుందాము. సహకరించిన ఇంటర్నెట్ కు జూమ్ కు ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఈ మ్యూజిక్ ప్లే చేసిన వాయించిన మా మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. బ్రహ్మశ్రీ ప్రతాప్ పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. అందరికి మాస్టర్స్, ఈ రోజు అటెండ్ అయిన అందరు మాస్టర్స్ అందరికి, స్పీకర్ గారికి అండ్ అతిథి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాము. స్లోగా స్లోగా మీ అరచేతులను మీ కళ్ళ పైన, కనురెప్పల పైన పోలించుకోండి. స్లోగా 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 కళ్ళు తెరండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం మీ వాయిస్ రావడం లేదు మేడం. రమణి గారు మీ వాయిస్ చూసుకోండి మేడం. డైరెక్ట్ మాట్లాడండి, రావడం లేదు. రావడం లేదు మేడం. ఇప్పుడు వస్తుందా సార్? ఇప్పుడు ఓకే ఓకే మేడం. హలో. ఓకే ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ చక్కటి క్లాస్ విన్నారు కదా. ఏవైనా మేడంతో అడగాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఒక లాస్ట్ 5 minutes. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో మాట్లాడొచ్చండి. రమణీష్ సార్ మాట్లాడతారా? ఏమైనా అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ రమణీష్ సార్ది అన్మ్యూట్ చేయండి సార్. ఓకే. నమస్తే తల్లి. నమస్తే అండి రమణీష్ గారు. చాలా ఆనందం, ఇన్నాళ్ళకి మీ క్లాస్ వినే అవకాశం కలిగింది మళ్ళీ చాలా రోజుల తర్వాత. పితామహ బ్రహ్మర్షి పత్రి ఆసియాలు ప్రపంచమంతటా పంపిస్తున్న ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. అందులో గొప్ప వ్యక్తి ఎవరంటే మన ప్రాంతంలో డాక్టర్ జీకే గారు. మరి వారి ఆధ్వర్యంలోనే మేము 2003లో ధ్యానానికి రావడం. ఇప్పుడు ఎలాగైతే రమణి మేడం గారు ఒక 40 రోజుల పాటు పెట్టారో అలాగే ఒక 40 రోజులు ధ్యాన ఆరోగ్య కేంద్రానికి రమ్మన్నారు వేపకుంట. మరి బిజినెస్ షూరిటీలు పెట్టి లాస్ అయిపోయి మనశ్శాంతి కోల్పోయిన నాకు ఈ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రతి శనివారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు హెల్త్ సైన్స్ క్లాసెస్ అని జీకే గారు స్వయంగా మాకు చెప్పారు. ఆ రోజులు చెప్పిన కాన్సెప్ట్ ఇది, చాలకుడి నుంచి శాసనుడి వరకు. మరి అంచెంచెలుగా ఎదుగుతూ ఎక్కడున్నామో చూసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు మళ్ళీ ఒకసారి తెలియపరిచారు. గొంగళపూరు సీతాకోకచిలుక అవ్వాలంటే కొన్నాళ్ళ పాటు లోపట ఉండాలి. ఆ లోపట ఉండడమే ఒక 40 days. ఇలాంటి కార్యక్రమాన్ని మనకి చక్కగా రమణి మేడం గారు ప్లాన్ చేసి 9 నుంచి 10 వరకు. ఇది మా జీవితంలో ఇలా వెలుక్కెట్టి సజ్జన సాంగత్యం ఎంత అవసరం. 2003 నుంచి 2006 వరకు మరి చక్కగా ఎన్నో కుటుంబాలతో కలిసాం. అందులో మాకు బాగా అత్యంత సన్నిహితమైన కుటుంబం తారకేష్ గారి కుటుంబం, చాలా చాలా ఆనందం. అలాగే అక్కయ్యపురం వచ్చేటప్పటికి రమణి గారి కుటుంబం, రెడ్డినాయుడు గారి కుటుంబం, జీకే గారి కుటుంబం, ఇలా ఎన్నో కుటుంబాలతో జగదీశ్వరి మేడం కుటుంబం. ఇలాంటి గొప్ప సంస్కృతిని నేర్పిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరి అందులో భాగంగా విశ్వ ప్రణాళికలో భాగంగా వ్యక్తిగత ప్రణాళికని తీసుకొచ్చిన డాక్టర్ జీకే గారికి, ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి మేడం గారికి, అలాగే రమణి మేడం గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మాస్టర్స్కి, మరి విజయారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ తల్లి, మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేడంతో ఏమైనా అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్.
మాస్టర్స్ మీరే అడ్మిట్ చేసుకోవచ్చు మాస్టర్, అందరూ కావాలనుకుంటే. గీత గారు మేడం మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ అన్నయ్య గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ గీత గారు. గుడ్ ఈవినింగ్ శ్రీదేవి గారు, బాగున్నారా? అన్నా మేడం, గుడ్ ఈవినింగ్ అండి. చాలా బాగుంది మీ క్లాసు. స్పిరిచువాలిటీలో ఒక్కొక్క స్టేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఇప్పుడు క్యాటర్పిల్లర్ స్టేజ్ లోనే ఉన్నాను. మీకులాగా బటర్ఫ్లై స్టేజ్ లోకి ఎదగాలని మా ఒక సంకల్పం. సో ఆల్మోస్ట్ 1.5 years నుంచి చేస్తున్నాను. సో హోప్ ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ దట్ స్టేజ్ అట్ వన్ టైం. చాలా బాగుంది మీ క్లాస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నారు, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే స్వాతి మ్యామ్ ఉన్నారా? స్వాతి మ్యామ్ ఉన్నారా మ్యామ్? థింక్ షీ ఇస్ నాట్ దేర్. ఉన్నారు మేడం, వీడియో ఆఫ్ లో ఉంది మేడం. అది ప్లాస్మా థెరపీ గురించి చెప్పారు. సో యాక్చువల్లీ ఐఎమ్ ఆల్రెడీ రెడీ ఫర్ దట్. సో జనరల్ గానే నేను బ్లడ్ డొనేషన్ అది చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు యాక్చువల్ గా కోవిడ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 month వీ కెన్ డూ దిస్ డొనేషన్ అని విన్నాను. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. సో దట్ ఆఫ్టర్ 1 month ఐ విల్ బి రెడీ ఫర్ దట్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్. వెరీ గుడ్ గీత గారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి? ఓకే, హారతి అక్క మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా? అన్మ్యూట్. ప్లీజ్ అన్మ్యూట్. Yes. నమస్కారం అండి అందరికి. సారీ కొంచెం నేను లేట్ గా జాయిన్ అయ్యాను. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా 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 హ్యాపీగా అనిపించింది. అలాగే ఉన్నారు మీరు చక్కగాను. ఎంతో రియల్లీ వి అప్రిషియేట్ యూ. అండ్ మాకు అందరికి కూడా మీరు అంటే చాలా ఇష్టం అండి. అలాగే మీరు ఇంకా అలాగే కనిపిస్తారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూసి. తర్వాత అది మెడిటేషన్ అనేది చాలా బాగా జరిగిందండి. మంచి మ్యూజిక్ చాలా ఆహ్లాదంగా ఉంది. అలాగే అందులోనే అలా లీనమైపోయినట్టు అనిపించిందండి. చాలా బాగుంది. రోజు రోజుకి ప్రోగ్రామ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ టైంలో కూడా ఇంతమంది ఉండడం, ఇదంతా మన సత్సంగ సాంగత్యం, తర్వాత స్వాధ్యాయం చేసుకోవడం, తర్వాత దాంతో పాటు ధ్యానంతో పాటు ఈ 2 విషయాలను మనం చేసుకొని చేయటం అనేది ఇది రియల్లీ ఒక మంచి మెమరబుల్ పాయింట్ అండ్ ఒక మెమరబుల్ ఈవెంట్స్ అండి 40 days కూడాను. సో హ్యాపీ అండి అందరినీ. ద సేమ్ వే ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన స్వాతి గారు, మ్యామ్ ఐఎమ్ నాట్ మీరు ఎక్కువగా పరిచయం లేకపోయినా సరే, బట్ యువర్ వాయిస్ అండ్ యువర్ మీ యొక్క పనులు, మీ యొక్క యాక్షన్స్, డీడ్స్ అన్ని కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చేసేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. చక్కగా పార్టిసిపేట్ చేసి చక్కగా అందరూ కూడా ఈ అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఒక థ్యాంక్ యూ భారతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా తర్వాత నేను కూడా మిమ్మల్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. మరి రేపు మంచి కాన్సెప్ట్ తో సమయం 10 o'clock చక్కగా మనం వచ్చి మీరు ల్యాప్టాప్ ఓకే, మీరు పక్కకి రండి ల్యాప్టాప్ దగ్గర మేడం. రెండు క్లాస్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.